ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఈ పండగ శుభవేళ వినాయకుడి గురించి, పూజా విధానం గురించి, వినాయకుడికి సంబంధించిన అనేక విశిష్టతల గురించి మనతో మాట్లాడడానికి వచ్చారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి విఘ్న వినాయకుడికి సంబంధించి మరిన్ని విషయాలని తెలుసుకుందాం. నమస్కారం. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్స్కు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడి ఆకారం మానవ జీవితానికి ఎలాంటి సంబంధం ఉందో తెలియజేయండి. ఫస్ట్ మనము వినాయకుడు ఆకారం గురించి మాట్లాడాలంటే చెవులు, తొండం, కళ్ళు, బొజ్జ, మెయిన్గా దీని గురించి మాట్లాడాలి. తర్వాత దంతాలు. సో ఇక్కడ మనం ముందుగా చెవుల గురించి మాట్లాడదాం. చెవి అనేది అదృష్టానికి సంకేతం. ఒక మనిషికి ఎంత అదృష్టం ఉంది అనేది అతని చెవి చూసి చెప్పొచ్చు. చిన్న చెవిలైతే అదృష్టం తక్కువ, పెద్ద చెవిలైతే అదృష్టం ఎక్కువ. చెవి అనేది శ్రవణ శక్తికి సంకేతం. మనం ఎంత వినగలుగుతాం, ఎంత మాట్లాడగలుగుతాం అనేది కాదు, ఎంత వినగలుగుతాము. ఎవరైతే వినగలుగుతారో వాడే గొప్పోడు. ఆ వినాయకుడి చెవులు కూడా సంకేతం దేనికంటే శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. అవి వింటే మనకు మెమరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ చెవులు వినాయకుడికి సంకేతం కాబట్టి ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. వినాయకుడు చాలా పాజిటివ్ కాబట్టి మనం కూడా చాలా పాజిటివ్గా ఉండాలని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తప్పు చేస్తే మనం ఫస్ట్ ఏం చేస్తాం? చెవులు పట్టుకుంటాం, అంటే క్షమించండి అని. అంటే ఏంటి? మళ్ళీ మన అదృష్టాన్ని మనము బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. వినాయకుడు ముందు గుంజీలు తీయాలంటారు. ఎందుకు తీయమంటారు వినాయకుడు ముందు గుంజీలు? అతను గుంజీలు తీయడం రాదు కాబట్టి, అతను తీయలేడు గుంజీలు. కాబట్టి ఎవరైనా అతని ముందు గుంజీలు తీస్తే అతనికి చాలా ఇష్టం. అది కూడా చెవులు పెట్టుకొని తీస్తే ఇంకా అదృష్టం అనేది రెండింతలు మూడింతలు పెరుగుతుంది అన్నమాట. వినాయకుడు ముందు కంపల్సరీ గుంజీలు తీయాలి చెవులు పట్టుకొని. అదృష్టం అనేది కోకొలలో ఇంకా చెప్పనవసరం లేదు, విపరీతంగా పెరుగుతుంది. సో గుర్తుపెట్టుకొని ప్రతి మనిషి 7 గుంజీలు తీయాలి. కేతువుకి నంబర్ 7 కాబట్టి వినాయకుడు నంబర్ 7 వస్తుంది కాబట్టి 7 గుంజీలు తీయాలి ప్రతి మనిషి వినాయక చవితి రోజు. గుర్తుపెట్టుకొని మీ అదృష్టం పెరగాలని ఉందా, తీయండి 7 గుంజీలు. పొద్దున 7, సాయంత్రం 7, రాత్రి 7, మీ ఇష్టం. 7 గుంజీలు అయితే తప్పనిసరిగా తీయండి. తర్వాత చెవి నుంచి ఇప్పుడు కంటి, అతను చిన్న చిన్న కళ్ళు, చిన్న చిన్న కళ్ళు. బేసిక్గా ఈ కళ్ళు చిన్న చిన్నగా ఉన్న వాళ్ళకి బాగా దూరం కనిపిస్తుంది అంటారు. దూరం ఎందుకు కనిపిస్తుందంటే వాళ్ళకి విజన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పెద్ద కళ్ళు అందానికి సంకేతం అయితే, చిన్న కళ్ళు చాలా సూక్ష్మమైనవి చూడగలుగుతారు, ప్లస్ చాలా దూరం చూడగలుగుతారు. ఇండైరెక్ట్గా మొత్తం సృష్టి చూడగలుగుతారు అని. మొత్తం విశ్వాన్ని, మొత్తం సృష్టిని చూడగలుగుతారు. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మాట్లాడతాం. గుర్తుపెట్టుకోండి. మీరు పాజిటివ్గా మాట్లాడుతున్నారు అంటే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అంటే వినాయకుడికి ఇష్టం, అంటే సక్సెస్ మీకు దగ్గరలో ఉంది. ఎవరైనా నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే రిస్కే, కష్టమే. కుదిరినంత వరకు దయచేసి పాజిటివ్గా మాట్లాడండి. ఎవరి గురించి అయినా, మీ శత్రువు గురించి అయినా పాజిటివ్గానే మాట్లాడండి. వాడు బాగుపడాలని కోరుకోండి, వాడు నాశనం అవ్వాలని అనుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత తొండం గురించి మాట్లాడదాం. ఆ తొండం అనేది మన రైతులకి ఆ కాలువలో ఆ తూమకి సంకేతం, చిహ్నం. ఆ తూముకి చిహ్నం. ఆ నేలలో సారం, జాతకంలో బలం రావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం కేతువు, అంటే వినాయకుడు ఆశీర్వాదం ఉండాలి. వినాయకుడు ఆశీర్వాదం పాజిటివ్గా ఆలోచించే వాడికే ఉంటుంది. పాజిటివ్గా ఆలోచించండి, తర్వాత చూడండి మీ జాతకంలో ఎంత బలం వస్తుంది. ఏ గ్రహశాంతి, ఏ మంత్రం, ఏ జపం అవసరం లేదండి. పాజిటివ్గా ఆలోచిస్తే చాలు, మనిషి జీవితం తప్పక మారుతుంది. ఈ వ్యవసాయం చేసేవాళ్ళు, రైతులకు వినాయకుడు ఇష్టదైవం.
ఎస్పెషల్లీ హార్వెస్ట్ సీజన్లో అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రైతులు పంట ఎప్పుడైతే కోస్తారో అప్పుడే కదా వాళ్ళకి గిట్టుబాటు అయ్యి చేతిలో డబ్బులు వచ్చేది. అదంతా జరగాలంటే వినాయకుడి ఆశీర్వాదం ఉండాలి, ప్రతిదీ సక్రమంగా జరగాలి. సో మళ్ళీ మనం ఆ తూము బాగుంటేనే కదా ఇవన్నీ జరిగేది. సో ఇది బేసిక్గా పాయింట్. వినాయకుడికి ఎలుక వాహనం. ఇప్పుడు మన భారతదేశంలో 70% మంది వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయదారులకు పంట నాశనం చేసేది ఎలుక. ఎక్కువ స్థాయిలో ఈ ఎలుక అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల చాలా లాస్ ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనము ఆ ఎలుకని నియంత్రించాలంటే మనము ఈ ఎలుక వినాయకుడు వాహనం కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తే వినాయకుడు ఆ ఎలుకని కంట్రోల్ చేస్తారు, నియంత్రణ చేస్తారు. అదే మీ పంట పొలాలకి కలిసి వస్తుంది, మీ పంటలు బాగా పండుతాయి. అంటే ఇండైరెక్ట్గా వినాయకుడు ఆశీర్వాదం ఉంటే మీ పంట కూడా బాగొస్తుంది. మీరు అనుకున్న దానికన్నా ఒక 1000 కేజీలో 1,00,000 కేజీలో ఎక్కువ పంట మీ చేతికి వస్తుంది. మీ చేతిలో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. సో ఈ విషయంలో కూడా వినాయకుడు వ్యవసాయదారులకు చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మాత్రం తప్పక ఆరాధించాలి విఘ్నేశ్వరుడిని. ఆకారం గురించి మాట్లాడతాం. వినాయకుడు ఆకారం భారీ ఆకారం, బొజ్జ. దానికి సంకేతం ఏంటంటే రకరకాల మనకు ధనం కావచ్చు. ఇప్పుడు అష్టలక్ష్ములు ఉంటారు. ఇప్పుడు ఆస్తి కావచ్చు, డబ్బు కావచ్చు, అవన్నీ స్టోర్ చేసుకొని సకల సంపదలు అవన్నీ వినాయకుడి దగ్గర ఉన్నాయి అనేది ఒక చిహ్నం, ఒక ఇండికేషన్. సో ఈ సకల సంపదలు మనిషిగా ఉంటే వాడే హ్యాపీగా ఉంటాడు. ఎవరికైతే షుగర్ ప్రాబ్లం ఉందో వాళ్ళు కూడా వినాయకుడిని ఆరాధించండి. ఎందుకంటే బాగా తినేది వినాయకుడే. స్వీట్లు ప్రియుడు, తర్వాత ఉండ్రాల ప్రియుడు, లడ్డు ప్రియుడు వినాయకుడే. కాబట్టి అతని చేతిలోనే కంట్రోల్ ఉంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ వినాయక చవితికి కంపల్సరీ వినాయకుడిని ఆరాధిస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మన దేశంలోనే కాదు, వినాయకుడిని ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ రకరకాల దేశాల్లో పూజిస్తారు. వాళ్ళందరూ స్పెషల్గా షుగర్ పేషెంట్లు పూజిస్తారు అక్కడ. కావాలంటే మీరు వెళ్ళి రీసెర్చ్ చేసుకోండి, లేదా దేశంకి వెళ్ళి డైరెక్ట్ చూడండి. షుగర్ని కంట్రోల్లో ఉంచేది వినాయకుడు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత వినాయకుడి దంతాలు, ఏకదంతం గురించి మాట్లాడదాం. వినాయకుడు మనం చూస్తే ఒక దంతమే ఉంటుంది, ఇంకో దంతం విరిగి ఉంటుంది. ఆ దంతం ఇరిగిన దానికి చిహ్నం ఏంటంటే వేదవ్యాసులు చెప్పింది విఘ్నేశ్వరుడు తన దంతంతో ఈ మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, జాతక శాస్త్రం కావచ్చు, అన్నీ అతనే రచించారు. అతని వల్లనే ఈ భూమండలం మీద ఈ గ్రంథాలు, శాస్త్రాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఏకదంతంకి ధారణ శక్తి అనేది ముడిపడి ఉన్నది. ఎంత ఏకాగ్రత ఉంటే విఘ్నేశ్వరుడికి అంత ధారణ చేసుకొని రాయగలుగుతారు ఈ మహాభారతము, రామాయణము, జాతక శాస్త్రము. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు జీవితంలో ఏకాగ్రత అనేది ఎంత ఇంపార్టెంటు, అది వినాయకుడికి మనము ఓవరాల్గా సూచిస్తాడు. చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ కలియుగంలో ధారణ శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ధారణ శక్తి లేకపోతే మనం అసలు పాస్ కాలేము. సో వినాయకుడికి మనం ఈ వినాయక చవితి రోజు తప్పకుండా నాకు ధారణ శక్తి, ఏకాగ్రత ఇవ్వు స్వామి అని అడగాలి. అది వినాయకుడు ఆశీర్వాదం ఉంటే ఇంకా మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు సక్సెస్ వైపు వెళ్ళి తీరుతారు, సక్సెస్ కొడతారు. ఇది ఏకదంతానికి చిహ్నం. సో ఇవన్నిటి కలిపి
విఘ్నేశ్వరుడు పరమస్వరూపం, పరిపూర్ణ అవతారం, శివుడి బిడ్డ, ముద్దు బిడ్డ. మీరందరూ తప్పకుండా వినాయక చవితి రోజు ఆరాధన చేసి స్వామి ఆశీర్వాదం తీసుకోండి. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. తెలుసుకున్నారు కదండి వినాయకుడి ఆకారం మానవ జీవనానికి ఉన్నటువంటి సంబంధం ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. మిస్ కాకుండా ప్రతి వీడియోని మీరు చూడొచ్చు అన్నమాట. మీకు మరొకసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.